ఏపీ సార్వత్రిక ఎన్నికలకు పోలింగ్ ముగిసిన తర్వాత జరిగిన అల్లర్లపై సిట్ టీం ప్రాథమిక దర్యాప్తు పూర్తి చేసింది. ఏపీలో జరిగిన దాడులపై సిట్ అధికారులు దర్యాప్తు చేసిన నివేదికను డీజీపీ హరీష్ కుమార్ గుప్తాకు అందజేశారు. ఆదివారం అర్ధరాత్రి వరకు ప్రత్యేక విచారణ బృందం దర్యాప్తు కొనసాగించి 33 హింసాత్మక ఘటనలు జరిగినట్లు సిట్ అధికారులు గుర్తించారు. హింసాత్మక ఘటనలపై సిట్ అధికారులు 150 పేజీలతో కూడిన నివేదికను సమర్పించారు. దర్యాప్తులో అనేక లోపాలు గుర్తించినట్లు చెప్పారు. నిందితుల అరెస్టుకు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. 2 గ్రూపులుగా విడిపోయి కర్రలతో దాడులకు తెగబడ్డారని, ఈ అల్లర్లను చాలా తీవ్రమైన నేరాలుగా పరిగణిస్తున్నామన్నారు. మరణాలకు దారితీసే స్థాయిలో రాళ్ల దాడికి తెగబడ్డారని, ఇప్పటికే నమోదు చేసిన కేసుల్లో అదనపు సెక్షన్లు జోడించడానికి కోర్టుల్లో మెమో దాఖలు చేయాలని విచారణ అధికారులను ఆదేశించారు. సీసీటీవీ ఫుటేజ్, వీడియో ఫుటేజ్లను డిజిటల్ సాక్ష్యాలుగా సేకరించాలని చెప్పారు. ఈ కేసులో అరెస్ట్ అయిన నిందితులు నిజమైన వారా లేదా అనేది కూడా పరిశీలించామని, మొత్తం 33 కేసుల్లో 1370 మందిని నిందితులుగా చూపారన్నారు. ఇందులో 124 మందిని అరెస్టు చేశారని చెప్పారు. మరింత సమాచారం మా ఏపీ బ్యూరో చీఫ్ రాఘవేంద్ర అందిస్తారు ఫోన్లో. రాఘవేంద్ర, చెప్పండి. సిట్ అధికారులు గ్రూప్స్గా విడిపోయి అన్ని పరిశీలించి ప్రతి ఒక్కటి క్షుణ్ణంగా పరిశీలించి 150 పేజీలతో కూడిన నివేదికను డీజీపీ గుప్తాగా అందజేశారని తెలుస్తోంది. వివరాలు ఏంటి? తదుపరి యాక్షన్ ఏ విధంగా ఉండే అవకాశం ఉంది? సంతోషిని, ఏపీలో ఎన్నికల పోలింగ్ రోజు అనంతరం, పోలింగ్ రోజుతో పాటు అనంతరం కూడా ఘర్షణ చోటు చేసుకున్నాయి. దీనికి సంబంధించి ముఖ్యంగా పల్నాడు, తిరుపతి, అనంతపురం జిల్లాల్లో కూడా ఘర్షణలు చెలరేగిన నేపథ్యంలో కూడా ఒక పక్కన కేంద్ర ఎన్నికల సంఘం కూడా పూర్తి స్థాయిలో కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి ఒక పక్కన సిఎస్ అయితేనేమి, అదేవిధంగా డీజీపీని కూడా పిలిచి విచారించక కూడా వారు ఒక సిట్ ని ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించి సిట్ చేసేసి చీఫ్ గా కూడా వినీత్ బిజల్లాని కూడా దీనికి 2 రోజుల్లో కూడా నివేదిక ఇవ్వాలనేసి కూడా ఒక పక్కన ఆదేశించడం జరిగింది. ఈ నేపథ్యంలో పూర్తి స్థాయిలో 2 రోజుల పాటు ఒక పక్కన పల్నాడు అయితేనేమి, తిరుపతి, అనంతపురం జిల్లాల్లో విస్తృతంగా కూడా దీనికి సంబంధించి ప్రాథమిక దర్యాప్తును అయితే చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో ఆదివారం అర్ధరాత్రి వరకు కూడా పూర్తి స్థాయిలో దర్యాప్తు అనంతరం కూడా ఒక ప్రాథమిక విచారణకు సంబంధించిన రిపోర్ట్ అయితే సిద్ధం చేశారు. దాన్ని నిన్న సాయంత్రం సమయంలో పక్కన డీజీపీ కూడా అందజేయడం జరిగింది. ముఖ్యంగా చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే పల్నాడులో చాలా వరకు ఒక పక్కన ఏదైతే పోలింగ్ రోజు అయితేనేమి, తర్వాత అయితేనేమి చాలా తీవ్ర స్థాయిలో ఉద్రిక్తతల నేపథ్యంలో పరస్పర దాడులు అయితేనేమి, ఈ నేపథ్యంలో పూర్తి స్థాయిలో కూడా హింసాత్మకంగా జరిగింది. అదేవిధంగా తిరుపతికి సంబంధించి ఒక పక్కన చంద్రగిరి టీడీపీ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో పులివర్తి నాని పైన దాడులు అయితేనేమి, అక్కడికి జరిగిన సంఘటనలు అయితేనేమి, అదేవిధంగా చూసుకుంటే అనంతపురం జిల్లాలో తాడిపత్రిలో కూడా ప్రస్తుత ఉద్రిక్తతల నేపథ్యంలో పూర్తి స్థాయిలో కూడా గత 4-5 రోజులుగా కూడా, అంటే పోలింగ్ అనంతరం కూడా 4-5 రోజుల పాటు కూడా పూర్తి స్థాయిలో కూడా రాళ్ల దాడులు అయితేనేమి, ఒక పక్కన ప్రస్తుత ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంట్లో అయితేనేమి, ఒక పక్కన పోలీసులు కూడా చాలా వరకు కూడా విధ్వంసం చేశారనే కోణంలో కూడా ఒక పక్క ఆరోపణలు రావడంతో ఈ నేపథ్యంలో సిట్ అయితేనేమి పూర్తి స్థాయిలో కూడా, అంటే ఏదైతే ప్రాథమికంగా ఈ ఎక్కడెక్కడైతే ఘర్షణలు జరిగాయో దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా దర్యాప్తు చేశారు. దీనికి సంబంధించి 33 హింసాత్మక ఘటనలు జరిగినట్లు కూడా గుర్తించారు. ఈ నేపథ్యంలో వీరికి సంబంధించిన ఒక పక్కన ఎవరైతే బాధితులు ఉన్నారో బాధితులతో పాటు ఇప్పటి వరకు ఎక్కడెక్కడైతే కేసులు నమోదు చేసి కేసుల్లో సంబంధించి ఎవరెవరైతే దీంట్లో పాల్గొన్నట్లుగా దాదాపుగా 1370 మంది కూడా ఎఫ్ఐఆర్లు చేర్చినట్లు కూడా ఒక పక్క సిట్ నివేదికలో జరిగింది. అదేవిధంగా చూసుకుంటే దాంట్లో ఇప్పటి వరకు 124 మందిని అరెస్ట్ చేసినట్లు, ఇంకా 1152 మందిని అయితే అరెస్ట్ చేయాల్సింది ఉన్నట్లు కూడా ఒక పక్కన సిట్ జరుగుతుంది. ముఖ్యంగా చూసుకుంటా ఉంటే సిట్కి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఈ పోలింగ్ రోజు వచ్చారని, పోలింగ్ అనంతరము పూర్తి స్థాయిలో కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఘర్షణ జరిగే దీనికి సంబంధించిన నివేదికను కూడా దాదాపు 150 పేజీలతో కూడా ఒక పక్కన నివేదికను డీజీపీ కూడా ఇవ్వడం జరిగింది. ఈ ఘర్షణలకు ముఖ్య కారణం ఏమిటి, అసలు ఎవరి వల్ల ఘర్షణ జరిగాయి, దీంట్లో ఘర్షణ జరిగే సమయంలో పోలీసులు ఏం చేస్తున్నారు అనే కోణంలో కూడా పూర్తి స్థాయిలో కూడా సిట్ అయితేనేమి దర్యాప్తు చేసింది. ముఖ్యంగా చూసుకుంటా ఉంటే ఏదైతే
ఈ ఘర్షణల అనంతరం జరిగిన ఘటనపై కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలతోటి ఒక పక్కన డీజీపీ కూడా ఒక పక్కన సిట్ కూడా వేయడం జరిగింది. పూర్తి స్థాయిలో కూడా ఇంకా దీనికి సంబంధించిన విచారణ అయితే కొనసాగుతుంది. ప్రస్తుతం ప్రాథమిక నివేదిక మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. ఎవరైతే దీంట్లో ముద్దాయిలు అయితేనేమి దోషులు ఉన్నారో వారందరినీ తప్పనిసరిగా కూడా పట్టుకుంటాము. ఇప్పటికే ఏవైతే కొన్ని సెక్షన్లు అంటే ఇప్పుడు దాదాపు 1375 మంది పైన కేసులు అయితే నమోదు చేశారు. దీంట్లో సెక్షన్లు మార్చాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉందనేసి ఈ ఘర్షణ జరిగిన ప్రాంతాల్లో అధికారులు కూడా ఇప్పటికే కూడా గతంలో దాదాపు 16 మంది పైన వేటు కూడా వేయడం జరిగింది. ఈ వేటు వేసిన ప్రాంతాల్లో ప్రస్తుతం అధికారులను కూడా నియమించడం జరిగింది. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా మరొకసారి కూడా దర్యాప్తు అయితే కొనసాగుతా ఉంది. దీనికి సంబంధించి పూర్తిగా కూడా సెక్షన్లు మార్చి అనేక కోణాల్లో కూడా దర్యాప్తు చేస్తామనేసి చీఫ్ వినీత్ బ్రిజిలాల్ కూడా చెప్పడం అయితే జరిగింది. సంతోష్. రైట్ రాఘవేంద్ర, థ్యాంక్ యూ. ఏపీ సార్వత్రిక ఎన్నికలకు పోలింగ్ ముగిసిన తర్వాత జరిగిన అల్లర్లపై సిట్ టీం ప్రాథమిక దర్యాప్తు పూర్తి చేసింది. ఏపీలో జరిగిన దాడులపై సిట్ అధికారులు దర్యాప్తు చేసిన నివేదికను డీజీపీ హరీష్ కుమార్ గుప్తాకు అందజేశారు. ఆదివారం అర్ధరాత్రి వరకు ప్రత్యేక విచారణ బృందం దర్యాప్తు కొనసాగించింది. 33 హింసాత్మక ఘటనలు జరిగినట్లు సిట్ అధికారులు గుర్తించారు. హింసాత్మక ఘటనలపై సిట్ అధికారులు 150 పేజీలతో కూడిన నివేదికను సమర్పించారు. దర్యాప్తులో అనేక లోపాలు గుర్తించినట్లు చెప్పారు. నిందితుల అరెస్టుకు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. 2 గ్రూపులుగా విడిపోయి కర్రలతో దాడులకు తెగబడ్డారని, ఈ అల్లర్లను చాలా తీవ్రమైన నేరాలుగా పరిగణిస్తున్నామన్నారు. మరణాలకు దారితీసే స్థాయిలో రాళ్ల దాడికి తెగబడ్డారని, ఇప్పటికే నమోదు చేసిన కేసుల్లో అదనపు సెక్షన్ను జోడించడానికి కోర్టుల్లో మెమో దాఖలు చేయాలని విచారణ అధికారులను ఆదేశించారు. సీసీటీవీ ఫుటేజ్, వీడియో ఫుటేజ్లను డిజిటల్ సాక్ష్యాలుగా సేకరించాలని చెప్పారు. ఈ కేసులో అరెస్ట్ అయిన నిందితులు నిజమైన వారా లేదా అనేది కూడా పరిశీలించామని, మొత్తం 33 కేసుల్లో 1370 మందిని నిందితులుగా చూపారన్నారు. ఇందులో 124 మందిని అరెస్టు చేశారని చెప్పారు. ఇక ఏపీలో జరిగిన దాడులపై సిట్ అధికారులు దర్యాప్తు చేసి నివేదికను డీజీపీకి అందజేశారు. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి రసూల్ అందిస్తారు. రసూల్, చెప్పండి. సిట్ బృందం వచ్చేసి ప్రాథమిక దర్యాప్తును అయితే పూర్తి చేసింది. 124 మందిని అయితే అరెస్ట్ చేశారని తెలుస్తోంది. ఇక మనకున్న సమాచారం మేరకు మరికొంతమంది అరెస్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయంటున్నారు. మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? రసూల్ రసూల్ చెప్పండి. సంతోష్ని, ఇప్పటిదాకా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగినటువంటి అల్లర్ల నేపథ్యంలో ప్రధానంగా పల్నాడు కావచ్చు, అదేవిధంగానే అనంతపురం జిల్లా, అదేవిధంగా తిరుపతి జిల్లాలకు సంబంధించినటువంటి ఘర్షణలు ఎన్నికల నేపథ్యంలో జరిగినటువంటి ఆ ఘర్షణల నేపథ్యంలో అధికార ప్రతిపక్ష పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు రాళ్లతో దాడులు ప్రగ్దాడులు చేసుకున్నటువంటి విషయాలపై ఇప్పటికే సిట్ బృందం పూర్తి స్థాయిలో తమ దర్యాప్తును పూర్తి చేసి ఇందుకు సంబంధించినటువంటి చీఫ్ వినీత్ బ్రిజిలాల్ కు సమర్పించారు. అయితే వినీత్ బ్రిజిలాల్ దీనికి సంబంధించినటువంటి వివరాలు పూర్తి స్థాయిలో డీజీపీకి, రాష్ట్ర డీజీపీకి సమర్పించారు. అయితే కేవలం 2 రోజుల్లోనే దీనికి సంబంధించినటువంటి వివరాలన్నింటినీ
ఆరా తీసి ఇందుకు బాధ్యులు ఎవరు అనేటువంటి అనేక విషయాలను పూర్తిగా వారంతా లోతుగా పరిశీలించిన తర్వాత పరిశోధించిన తర్వాత అన్ని వర్గాలను కలుసుకొని బాధిత వర్గాలు కావచ్చు, అదే విధంగానే ప్రదాడులు జరిగినటువంటి ఆ ప్రాంతాలు కావచ్చు, అదే విధంగానే CCTV ఫుటేజ్ సంబంధించినటువంటి వివరాలు కావచ్చు, అదే విధంగానే స్థానిక పోలీసు అధికారులతో చేసినట్టు వాళ్ళు ఎలాంటి కేసులు నమోదు చేశారు, ఎన్ని కేసులు నమోదు చేశారు, ఎంతమంది ఇందుకు బాధ్యులను చేసి నిందితులను అరెస్ట్ చేశారు అనేటువంటి అనేక అంశాలకు సంబంధించినటువంటి దర్యాప్తును పూర్తిగా డీజీపీకి సమర్పించారు. ఇలాంటి నేపథ్యంలో డీజీపీ దీన్ని కేంద్ర ఎన్నికల కమిషన్ కూడా సమర్పించాల్సినటువంటి పరిస్థితి ఉంది. మొత్తం పైన సిట్టు బృందం చేసినటువంటి దర్యాప్తు పూర్తయిందనేటువంటి విధంగా చెప్పవచ్చు. అయితే ఇప్పటికే అనంతపురం జిల్లా విషయానికి వస్తే దాదాపుగా 91 మంది నిందితులను అరెస్ట్ చేశారు. దాదాపుగా 700కు పైగా ఇందుకు బాధ్యులను చేస్తూ అంటే అధికార తెలుగుదేశం పార్టీ, అధికార వైఎస్ఆర్సీపీ పార్టీ కావచ్చు, అదే విధంగానే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వర్గాలకు సంబంధించినటువంటి వ్యక్తులు కావచ్చు, ఎవరైతే ఇందుకు బాధ్యులయ్యారనేటువంటి విషయాలను, అదే విధంగా నిందితులు ఎంతమంది ఉన్నారనేటువంటి విషయాలపైన ఇప్పటికే కేసులు నమోదు చేసింది. అరెస్టులు కూడా పూర్తి చేసినటువంటి పరిస్థితి. దాదాపుగా 700కు పైగా కేసులు నమోదు చేసినటువంటి విషయం. అంటే ఇంత భారీ ఎత్తున ఒక అనంతపురం జిల్లాలో ఇంత భారీ ఎత్తున కేసులు నమోదయ్యాయంటే ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా జరిగినటువంటి అల్లర్లు దాదాపుగా పూర్తి స్థాయిలో వేల సంఖ్యలోనే నిందితులను ఉన్నటువంటి పరిస్థితి. అయితే కొంతమంది ఈ కేసుల్లో అరెస్టు కాకుండా ఇప్పటికే వాళ్ళు ఇతర ప్రాంతాల్లో తలదాచుకున్నటువంటి పరిస్థితి. అయితే ఇలాంటి నేపథ్యంలో ఎవరైతే చట్టం చిక్కకుండా తప్పించుకు తిరుగుతున్నారో వాళ్ళకు సంబంధించి అదనపు సెక్షన్లు కూడా నమోదు చేయాల్సి వస్తుంది అనేటువంటి విధంగా ఇప్పటికే ఏదైతే ఈ సిట్ బృందానికి చీఫ్ ఉన్నారో వినీత్ బిజ్లాల్ కూడా చెప్పినటువంటి పరిస్థితి మనము చూసాము. ఏదైతే మొత్తం పైన సిట్ మాత్రం తమ యొక్క దర్యాప్తును పూర్తి స్థాయిలో వేగవంతం చేసి దర్యాప్తును కూడా ముగించి ఇందుకు సంబంధించినటువంటి నివేదికను సిట్ చీఫ్ కి కూడా ఇవ్వడంతో మొత్తం పైన సిట్ చీఫ్ డీజీపీని కూడా కలిసి దీనికి ఇప్పటికే సమర్పించినటువంటి పరిస్థితి. మొత్తం పైన సిట్ ఇంకా ఈ సిట్ ఏ విధంగా ఎవరిని దోషులుగా తేల్చనుంది అనేటువంటిది మాత్రము చూడాల్సి ఉంది. సంతోషం. ఓకే, రైట్ రసూల్, థ్యాంక్ యూ.